ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ బీపీఎన్ఎల్ లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్, ఆపరేషన్ అసిస్టెంట్ పోస్టుల కోసం 2152 నియామకాలను ప్రకటించింది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ బీపీఎన్ఎల్ లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్, ఆపరేషన్ అసిస్టెంట్ పోస్టుల కోసం 2152 నియామకాలను ప్రకటించింది. 10వ తరగతి, 12వ తరగతి గ్రాడ్యుయేట్ పాస్ అయిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగం పొందడానికి ఇది ఉత్తమ అవకాశం. గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ అసిస్టెంట్, లైఫ్ స్టాక్ ఫార్మ్ ఆపరేషన్ అసిస్టెంట్ సహా మొత్తం 2152 పోస్టులకు భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ఈ నియామక ప్రక్రియను నిర్వహించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు మార్చి 12, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి అధికారిక వెబ్సైట్ www.bharatiyapashupalan.com ని సందర్శించాలి. లైఫ్ స్టాక్ ఫార్మ్ ఆపరేషన్ అసిస్టెంట్ పోస్ట్ కి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. పశువుల పెంపకం పెట్టుబడి అధికారి పోస్టులు మొత్తం 362 ఉన్నాయి. పశువుల పెంపకం పెట్టుబడి సహాయకుడు 1428, లైఫ్ స్టాక్ ఫార్మ్ ఆపరేషన్ అసిస్టెంట్ 362 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు 45 సంవత్సరాలు ఉండాలి. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలకొస్తే లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కి 944, లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ అసిస్టెంట్ పోస్ట్ కి 820 రూపాయలు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక విధానం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇక జీతం విషయానికి వస్తే లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్కి 38,200 రూపాయలు ఉంటుంది. లైఫ్ స్టాక్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ అసిస్టెంట్కి 30,500 రూపాయలు ఉంటుంది. లైఫ్ స్టాక్ ఫార్మ్ ఆపరేషన్ అసిస్టెంట్కి 20,000 రూపాయలు ఉంటుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ bharatiyapashupalan.com ని సందర్శించండి. నియామక నోటిఫికేషన్ చదివి అర్హతను చెక్ చేయండి. దరఖాస్తు ఫారంలో అవసరమైన వివరాలను ఫిల్ చేసి ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. సో ఇటువంటి నోటిఫికేషన్స్ చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు.